రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల విద్య రూపురేఖలు మారుతున్నాయి. పాఠశాల విద్యలో సమూల సంస్కరణలు తీసుకురావాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో బడులు ఏఏ దశకు చేరుకుంటున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరం ఇటీవలే ప్రారంభం కాగా ఏఏ ద్వారా పాఠాలు చెప్పే విధానానికి శ్రీకారం చుట్టింది. దశల వారీగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ విద్యా బోధనను ప్రవేశపెడుతోంది. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సిలబస్ను సరళీకరించిన ప్రభుత్వం అందుకనుగుణంగా ఏఐ పాఠాలను రూపొందించింది. ప్రయోగాత్మకంగా పలు పాఠశాలల్లో ఈ విధానం ప్రారంభం కాగా అప్పుడే మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. అధ్యాపకులకు బోధన సులభతరం కాగా విద్యార్థులు సైతం పాఠాలను చక్కగా అర్థం చేసుకుంటున్నారు. మరి దీనికోసం ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? తెర వెనుక సాగుతున్న కసరత్తు ఏమిటి? పెద్ద డిజిటల్ తెర, వాటిపై ఆకట్టుకునే బొమ్మలు, పదే పదే వీక్షించాలనుకునేలా వీడియోలు, ఎంతగానో ఆసక్తి కలిగించే అంశాలు ఇవన్నీ వినోదం కోసం ప్రదర్శిస్తున్నవి కావు. కృత్రిమ మేధ ద్వారా రూపొందించిన పాఠాలు. చిన్నారుల్లో చదువుపై ఆసక్తి పెంచాలన్న సమున్నత లక్ష్యంతో రూపొందించిన అపురూప దృశ్యాలు. పాఠాలను పుస్తకాల్లో చదువుకునే చిన్నారులు డిజిటల్ తెరలపై చూస్తూ పాఠాలు వింటూ సరికొత్త పంథాలో సులభంగా నేర్చుకుంటున్నారు. ఇదేదో కార్పొరేట్ విద్యా సంస్థల్లోని దృశ్యాలు కావు, మన రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లోనివే. కాలం మారుతోంది. విద్య కూడా కొత్త రూపం సంతరించుకుంటోంది. పోటీ ప్రపంచంలో నాణ్యమైన విద్యను అభ్యసిస్తేనే రాణించే పరిస్థితి. అందుకే ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచాలని సంకల్పించిన కూటమి సర్కారు సరికొత్త పంథాలో ముందుకు వెళుతోంది. విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అద్భుత ఆలోచనతో ఈ విద్యా సంవత్సరం నుంచి బడుల్లో ఏఐ ద్వారా విద్యా బోధనను అమల్లోకి తెచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో ఇలా విద్యా బోధన జరుగుతోంది. దశల వారీగా మరిన్ని పాఠశాలల్లో ఇది అందుబాటులోకి రానుంది. A, B, C and D respectively. Now we will add few drops of ink in tumbler A and mix it well using a spoon. This will give us a deep red colored solution. Using a syringe, we will draw some water from A and pour it in B. ప్రభుత్వ బడుల్లో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చేందుకు 2 ఏళ్ల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఏఐ సాయంతో బోధనతో పాటు పాఠాలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునే పద్ధతులపై దృష్టి పెట్టింది. ప్రపంచాన్ని ఊపేస్తున్న కృత్రిమ మేధను ఒడిసిపట్టి పాఠాలను బోధించే పద్ధతిపై కసరత్తు చేసింది. ఏఐ సాయంతో క్లిష్టమైన పాఠాలను సులభంగా మార్చింది. బొమ్మల రూపంలో కళ్ల ముందే కనిపించేలా చేసింది. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సిలబస్ను సంస్కరించిన ప్రభుత్వం పిల్లలకు అర్థమయ్యేలా పాఠ్యాంశాలను తయారు చేసింది. తద్వారా చిన్నారులపై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేసింది. అంతేకాదు ప్రతి పాఠాన్ని డిజిటలైజేషన్ చేసింది. పాఠ్యపుస్తకంలో ప్రతి పేజీపై క్యూఆర్ కోడ్ను ముద్రించి డిజిటల్ పాఠ్యాంశాలను పొందుపరిచింది. రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన ఏఐ సాంకేతిక నిపుణులు, ఉత్తమ టీచర్లతో బృందాన్ని నియమించి సులభంగా అర్థమయ్యేలా ఆకట్టుకునే రీతిలో ఏఐ పాఠాలను తయారు చేసింది. ప్రత్యేక క్యూఆర్ కోడ్ను రూపొందించి అందుబాటులోకి తెచ్చింది. తరగతి గదుల్లో డిజిటల్ తెరలను ఏర్పాటు చేసి ఇంటర్నెట్ సదుపాయమూ కల్పించింది. మాకైతే చదువుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అది అయితే మనకేమన్నా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వశ్చన్స్ అడగాలన్నా ఆస్క్ దీక్ష అనేది ఉన్నది కదా, అదైతే డౌట్స్ క్లియర్ చేస్తుంది మాకైతే. దీని ద్వారా అయితే మేము చాలా బాగా చదువుకోగలుగుతున్నాం. ప్రతి పాఠాల్లో అయితే ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది సార్. ఫోన్లో దీక్ష యాప్ ఎక్కించుకుని క్యూఆర్ కోడ్స్ చేస్తే అనేది దీక్ష యాప్ ఓపెన్ అవ్వి ఇది లెసన్స్ గట్రా చెప్తుంది సార్. స్కూల్లో కూడా బాగా చెప్తారు, టీచర్ లాగే దీక్ష కూడా బాగా చెప్తుంది.
ఇంటికి వెళ్ళాక మా ఫాదర్ ఫోన్ తీసుకుని అందులో క్యూఆర్ చేసి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దీక్షని అడిగి క్లియర్ చేసుకుంటాం. ఇప్పుడు కొద్దిగా పర్లేదు సార్, అప్పుడు కన్నా ఇప్పుడు దీక్ష యాప్ అది వచ్చింది కాబట్టి ఇప్పుడు చదువుకోవడానికి యూస్ఫుల్గా ఉంది సార్. బాగా అర్థమవుతున్నాయి కూడా, తొందరగా నేర్చుకోగలుగుతున్నాము, ఫాస్ట్గా అన్ని సబ్జెక్ట్స్ కూడా చదవగలిగే అవకాశం ఉన్నది. ఏఐ పాఠాల కోసం క్యూఆర్ కోడ్ కింద ఇచ్చిన ప్రత్యేక నంబర్ను తరగతి గదిలోని డిజిటల్ తెరపై నమోదు చేస్తే చాలు, వెంటనే పాఠాలు తెరపై ప్రత్యక్షమయ్యేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరైనా సరే ఫోన్లో ఉన్న స్కానర్తో క్యూఆర్ కోడ్పై స్కాన్ చేస్తే చాలు, ఏఐ పాఠాలు తెరపై ప్రత్యక్షమయ్యేలా చేసింది. దీనికోసం ప్రత్యేకంగా దీక్ష, లీప్ అనే యాప్లను సైతం రూపొందించి పిల్లలు, తల్లిదండ్రులకు అందుబాటులోకి తెచ్చింది. వాటి ద్వారా కూడా స్కాన్ చేసి పాఠాలు వీక్షించే అవకాశం కల్పించింది. గతంలో సైన్స్ ప్రయోగాలు, చరిత్ర పాఠాలు, క్లిష్టమైన మ్యాథ్స్ ఫార్ములాలను అర్థం చేసుకోవడానికి విద్యార్థులు చాలా ఇబ్బంది పడేవారు. కానీ ఏఐ సాంకేతికత పుణ్యమాని ఇప్పుడు పాఠాలన్నీ 3D యానిమేషన్లు, ఇంటరాక్టివ్ వీడియోల రూపంలోకి మారిపోయాయి. ఉదాహరణకు గుండె ఎలా కొట్టుకుంటుంది అనే పాఠాన్ని కేవలం పుస్తకంలో చూడడం ద్వారా కాకుండా ఏఐ స్క్రీన్పై అది లైవ్గా ఎలా పనిచేస్తుందో విద్యార్థులు స్పష్టంగా చూడగలుగుతున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో బట్టి పట్టే విధానం దూరమై విషయాన్ని సులభంగా అర్థం చేసుకునే తత్వం పెరుగుతోంది. ఒక క్లాస్ రూంలో అందరు విద్యార్థులు ఒకేలా ఉండరు. కొందరు త్వరగా నేర్చుకుంటే మరికొందరికి కాస్త సమయం పడుతుంది. ఇక్కడే ఏఐ తన మ్యాజిక్ చూపిస్తోంది. ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ప్రతి విద్యార్థి సామర్థ్యాన్ని, వారు ఎక్కడ వెనకబడుతున్నారు అని గుర్తిస్తుంది. సదరు విద్యార్థికి తగినట్లుగా సులభమైన పద్ధతిలో వారి సొంత వేగంతో పాఠాలను నేర్పుతుంది. భాషరాని విద్యార్థులకు వాళ్లకు మాతృభాషలోనే విద్యాబోధన చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం చదువులు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక్కోసారి అర్థం కావడం కష్టమవుతుంది. అయితే ఏఐ టూల్స్ సహాయంతో ఇంగ్లీష్ పాఠాలను క్షణాల్లో తెలుగులోకి లేదా విద్యార్థికి నచ్చిన ప్రాంతీయ భాషలోకి తర్జుమా చేసి చెబుతున్నారు. ఆడియో విజువల్స్ ద్వారా పలికే విధానం కూడా స్పష్టంగా నేర్పిస్తుండటంతో పిల్లల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగ్గా కనిపిస్తున్నాయి. గతంలో పాఠాలంటే బోర్ కొట్టేవి. కానీ ఇప్పుడు ఏఐ స్క్రీన్స్ పై బొమ్మలు చూస్తూ ఆటలాడుతూ చదువుకుంటూ ఉంటే సమయమే తెలియడం లేదని, సైన్స్, గణితం పట్ల ఆసక్తి పెరిగిందని పిల్లలంటున్నారు. స్కూల్లో టీచర్స్ బాగా చెప్తున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ హోంవర్క్స్ అయ్యి రివిజన్ చేసుకోవడానికి ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తుంటే మంచి మంచి వీడియోస్ వస్తున్నాయి. రాసుకోవడానికి, చదువుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. విషయాలు మనం సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయగలం, ల్యాబ్స్ కూడా చేయగలం. మనం ఏదైనా స్క్రీన్ తీసుకోవాలంటే మనం స్క్రీన్ షాట్ తీసుకొని మళ్ళీ దాంట్లో పెట్టామనుకో కూడా వస్తాయి సార్. మళ్ళీ ఏమో ఈ స్కానర్ని ఈ కోడ్ని ఎంటర్ చేసి వస్తే మనకి చదువుకోవడానికి వస్తాయి సార్. అండ్ టెస్ట్స్ కూడా రాసుకోవడానికి వస్తాయి సార్. అంటే సైన్స్ టీచర్ ఒకటి చెప్పారనుకో, అర్థం కాలేదంటే ఇంటికి వెళ్ళి చెప్పచ్చు సార్. అది ఇంటికి వెళ్ళాక దీక్షని ఆ క్వశ్చన్ వేస్తే అది వెంటనే చెప్తారు సార్ ఆన్సర్. అంటే దీక్షని ఈ కోడ్ ఎంటర్ చేయగానే దీక్ష అది ఒక పేజ్ మొత్తం చూపిస్తారు సార్. మనకి ఎన్ని పేజీలు కావాలో అన్నీ చూపిస్తారు సార్. ఆస్క్ దీక్ష అనేది చాలా ఉపయోగపడుతుంది. మ్యాథ్స్ ఇంకా సైన్స్, సోషల్ స్కానింగ్ చేస్తే వస్తాయి లెసన్స్. మేము స్కూల్లో టీచర్స్ చెప్పాక ఇంటికి వెళ్ళాక కూడా ట్రై చేసి నేర్చుకుంటున్నాం. బాగా వస్తుంది. ఇప్పుడే బాగున్నాయి సార్. ఎస్ సార్, బాగా అర్థమవుతుంది. మనకేమైనా డౌట్లు ఉన్నా ఎమ్మటనే క్లారిటీ చేసేస్తారు. ఇప్పటి పిల్లలు పుస్తకాల కంటే దృశ్యాలు, అనుభవాలతో త్వరగా నేర్చుకుంటారని గుర్తించినందునే విద్యాశాఖ ఏఐ టెక్నాలజీని తరగతి గదుల్లోకి తీసుకొచ్చింది. కఠినంగా అనిపించే గణితం, సైన్స్, సామాజిక శాస్త్రం వంటి అంశాలను చిత్రాలు, యానిమేషన్లు, వాయిస్ ఆధారిత వివరణలతో అందిస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఏఐ ద్వారా ప్రతి విద్యార్థి నేర్చుకునే స్థాయిని గుర్తించి అతనికి అవసరమైన విధంగా పాఠ్యాంశాన్ని అందించే అవకాశం కూడా ఉంది. ఒకే తరగతిలో ఉన్నా ప్రతి విద్యార్థికి నేర్చుకునే సామర్థ్యాలు వేర్వేరుగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఏఐ తోడ్పడుతోంది. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ బడుల్లోనూ ఈ విధానం అందుబాటులోకి రావడం మరో విశేషం. ఉపాధ్యాయులకు సాంకేతిక సహకారం అందుతూ ఉండగా విద్యార్థులకు పాఠాలు మరింత సులభంగా అర్థమవుతున్నాయి.
దీంతో పిల్లలు ఆటలా నేర్చుకుంటూ విజ్ఞానాన్ని సొంతం చేసుకుంటున్నారు. ఇందులో టీచర్స్కి యూస్ఫుల్గా ఉండేవి, అలాగే పిల్లలకి ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవన్నీ కూడా ఏఐ ద్వారా చేయడం జరిగింది సార్. ఇప్పుడు ఏఐ ఇంటిగ్రేట్ చేసి చేయడం వల్ల చాలా చక్కగా పిల్లలకి మరింత విపులంగా అర్థం అవడానికి అవకాశం ఉంది సార్. అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకుంటే దాన్ని విజువల్గా మరింత చక్కగా చూపించడానికి ఇంతకుముందు ఈ అవకాశం ఉండేది కాదు. నార్మల్గా మనం వీడియోలు చూపించినా సాధారణంగా ఉండేవి. ఎప్పుడైతే ఈ ఏఐని మనం ఉపయోగించి చేశామో కాన్సెప్ట్ని ఎక్కడైనా ఏదైనా కొత్త విజువల్ ఏఐ ద్వారా క్రియేట్ చేసి దాన్ని వీడియోగా మార్చి మనం చేయడం వల్ల పిల్లలకి కాన్సెప్ట్స్ చాలా బాగా అర్థమవుతున్నాయి సార్. ఏఐ రావడం వల్ల ఏమిటంటే మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మేము ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం తీసుకునేది. ఇప్పుడు చాలా ఈజీగా వీళ్ళకి ఏఐలో రావడంతో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రావడం, ప్రాక్టీస్ క్వశ్చన్ కూడా చాలా బాగా చేయడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉందండి. గతంలో ఎలా ఉంది సార్? గతంలో ఈ అవకాశం లేదు కాబట్టి మేమే తయారు చేసి మేమే చెప్పాల్సి వచ్చేదండి. క్వశ్చన్ ఆన్సర్స్ మళ్ళీ మేము ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చేది. ప్రజెంట్ అయితే ఇప్పుడు చాలా బెనిఫిట్గా ఉందండి మాకు, పిల్లలకు కూడా. దీక్ష ప్లాట్ఫామ్ అనేది చాలా యూస్ఫుల్గా ఉందండి. ఈ దీక్ష ప్లాట్ఫామ్లో ఇంతకుముందు మేము మాడ్యూల్స్ అవే చేసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా ఏఐ అసిస్టెంట్ పెట్టారు. ఈ ఏఐ అసిస్టెంట్లో ఇప్పుడు మాకు కావాల్సిన క్వశ్చన్స్ మనం ప్రాంప్టింగ్ ఇచ్చుకున్నా లేదా దానికి డైరెక్షన్ ఇస్తే ఏది కావాలన్నది, ఈరోజు ఈ టాపిక్ చెప్పాము, ఈ టాపిక్ మీద మనం డైరెక్షన్ ఇచ్చామనుకోండి, ఆ డైరెక్షన్ ఇచ్చిన వెంటనే అది క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేస్తుంది. ఎంసీక్యూస్ చేసుకోవచ్చు, షార్ట్ ఆన్సర్స్ చేసుకోవచ్చు, మనకి ఏది కావాలంటే అవి చేసుకోవచ్చు. ఆ ఆన్సర్స్ కూడా మనం దాంట్లో మనకి ఒకవేళ డౌట్ వచ్చిన టీచర్కి ఆన్సర్స్ కూడా మనకి రైట్ ఆన్సర్స్ టు దిస్ అనగానే ఆన్సర్స్ ఇస్తున్నాయి. ఏఐ అసిస్టెంట్ చాలా బాగా పనిచేస్తుందండి. ఏఐ పాఠాలు రావడంతో ఉపాధ్యాయులకు పనిభారం తగ్గింది. కలిసొచ్చిన సమయాన్ని వారు విద్యార్థులకు వ్యక్తిగతంగా గైడెన్స్ ఇవ్వడానికి, వారి నైపుణ్యాలను పెంచడానికి ఉపయోగిస్తున్నారు. పిల్లల చేతిలో పుస్తకం, పక్కనే ఏఐ తోడైతే చదువు భారంగా కాకుండా ఆసక్తికరమైన అనుభవంగా మారుతుందంటున్నారు. సోషల్ పరంగా చూస్తే మ్యాప్ పాయింటింగ్కి చాలా ఉపయోగకరము. ముఖ్యంగా ఏంటంటే జాగ్రఫీ, తర్వాత సివిక్స్, హిస్టరీ, ఈ పాలిటిక్స్ విషయాలు చాలా వరకు కూడా ఏంటంటే వాళ్ళ దైనందిక విషయాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఆ సంబంధమైనటువంటి విషయాలతో చాలా హార్డ్ వర్క్ సిలబస్ని ఒక రకంగా టీచర్స్ ఎదుర్కొంటున్నారు సోషల్ పరంగాను. ఇప్పుడు వస్తున్నటువంటి కాన్సెప్ట్ కూడా అదే జరుగుతున్నదండి. ఈ ఏఐ ద్వారా అయితే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, హ్యాపీగా చదవగలుగుతున్నారు. ఈ సంవత్సరం మనకి టెక్స్ట్ బుక్స్ కూడా మారడం జరిగింది. దానికి సిలబస్ని కూడా ఏఐని ఆధారంగా చేసుకుని ఇంకా బెటర్గా ఎలాగా ప్రిపేర్ చేయొచ్చు పిల్లల్ని అని చెప్పి మనకి సిలబస్ మారడం జరిగిందండి. దానివల్ల పిల్లలు కూడా చాలా అట్రాక్టివ్గా అసలు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. బాగుంది సార్, పిల్లల పార్టిసిపేషన్ కూడా చాలా బాగుందండి. వాళ్ళు ఫుల్ అటెన్షన్ తోటి చక్కగా లెసన్స్ అన్నీ వింటున్నారు. అందులో ఉండే యాక్టివిటీస్ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి అవి కంప్లీట్ చేసి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి మనం అని కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ముందుకెళ్తున్నారు. ఏఐ రాకతో విద్యా వ్యవస్థలో భవిష్యత్తులో సరికొత్త బాటలు పడబోతున్నాయి. పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు మరింత మంచి ఫలితాలు సాధించేందుకు ఇది దోహదం చేయగలదని ప్రభుత్వం విశ్వాసంతో ఉంది. ప్రభుత్వ బడుల్లో ఏఐ టెక్నాలజీ ప్రవేశపెట్టడం అనేది కేవలం ఒక ప్రయోగం కాదు, పేద మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును మార్చే ఒక సంకల్పం. ఖరీదైన ఫీజులు కట్టలేని ఎంతో మంది విద్యార్థులకు ఈ సాంకేతికత ఒక వరంలా మారనుంది. ప్రభుత్వాల దూరదృష్టి, ఉపాధ్యాయుల కృషి తోడైతే రాబోయే రోజుల్లో గ్లోబల్ లీడర్లు మన ప్రభుత్వ బడుల నుంచే రావడం ఖాయం. రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకువచ్చినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠాలు విద్యార్థులతో పాటు అధ్యాపకులకు సైతం ఎంతో ప్రయోజనకరంగా ఉంటున్నాయి. విద్యార్థులు చాలా సులభంగా ఆసక్తిగా పాఠాలు నేర్చుకుంటుండగా అధ్యాపకులు సైతం సాంకేతికతను వినియోగించి చాలా అద్భుతంగా చాలా నైపుణ్యతతో పాఠాలు బోధించేందుకు వీలు పడుతుంది. ఈ తరహా విద్యాబోధనతో విద్యార్థుల్లో ఆసక్తి పెరగడంతో పాటు వచ్చేటువంటి మార్కులు కూడా గణనీయంగా పెరిగిందని, వాళ్ళలో విద్యా పఠనం పట్ల మరింత ఆసక్తి పెరిగిందని చెప్పేసి అధ్యాపకులు చెబుతున్నారు. కెమెరామెన్ రమేష్తో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, రాజమహేంద్రవరం.